సార్ మెగా రివోల్ట్ ఇరకాటంలో పవన్ అసలు ఏం జరుగుతుంది? ఈ బాలకృష్ణ నేను అసెంబ్లీ ఎపిసోడ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బాలయ్య ఫేమ్లోకి వచ్చారు. నిన్నంతా అదే సోషల్ మీడియా కానీ ఏ మీడియా చూసినా సరే. అవును, నిన్న బాలకృష్ణ మాట్లాడడం నిజంగా అది మాట్లాడడం కాదు. ఆయన ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడాడు? బాలకృష్ణ గురించి మాట్లాడే ముందు నిజానికి ఇప్పుడు మెగా రివోల్ట్ అని అల్గుటే ఇరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములని ఏకము కాకపోవు అన్నట్టుగా చిరంజీవి నుంచి అంత సూటిగా, అంత స్పష్టంగా, అంత వేగంగా విదేశాల నుంచి సమాధానం రావటం అన్నది చాలా ఆశ్చర్యకరమైనదే కాదు, ఒక విధంగా అనూహ్యమైనది. గతంలో ఎప్పుడు జరగలేదు ఇట్లా. అంటే దీన్ని బట్టి చూస్తే చిరంజీవి ఎంత గాయపడ్డారు, బాలకృష్ణ మాటలు ఎంత అసంబద్ధంగా, అసందర్భంగా, అవాంఛనీయంగా, వికృతంగా ఉన్నాయనే విషయం చాలా స్పష్టమవుతుంది. అంటే మెగాస్టార్ ఏమనుకున్నారంటే వేస్తారా, ఇంకా దీని మీద సమాధానం చెప్పకపోతే కుదరదు అనే పరిస్థితుల్లోనే ఆయన రెండు బయటలు విందాం సార్. ప్లే చేయండి అమ్మా. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తాం ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రామంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారు అన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరూ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారండి. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి, అవి మిగతాను ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను నేను, ఎవడో అడి వేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, ఐ వాంట్ టు క్లారిఫై దిస్. వెరీ గుడ్ సార్. ఇది సార్ సార్ ఇప్పుడు ఆ భాష, ఎవడు సైకో గాడు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఉపసభాపతి గారు, సభాపతి స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు వెరీ నైస్ అన్నారు. ఆయన నిజంగా ఎవడు అడిగాడో లేదు, ఎవడు గట్టిగా అడిగాడో లేదో కానీ గట్టిగా మాట్లాడిన బాలకృష్ణ గట్టిగా మాట్లాడిన దాంతో మటుకు నాకు తెలిసి తెలుగు జాతి చాలా వరకు విభేదించింది. అసలు అంత అసందర్భంగా, అంత అసలు సభా పద్ధతులు కూడా ఏమి పాటించకుండా ఆయన ఎంతమందిని అన్నారంటే, ఖచ్చితంగా చెప్పాలంటే కామినేని శ్రీనివాస్తో మొదలు, కామినేని శ్రీనివాస్ వీరభక్తులాగా ఈయనకంటే చాలా ఎక్కువగా చెప్పాడు అక్కడ ఏం జరిగిందో.
ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన సమాధానము కామినేని చెప్పింది పక్కన పెట్టుకొని చూస్తే అది ఎంత కల్పితము, ఎంత దీనిగా మాట్లాడేది అర్థమవుతుంది. అంత మాట్లాడినా బాలయ్య సంతోషంగా అలా. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు అంతా చెప్పి బాలయ్య గారి పేరు కూడా ఉంది ఇట్లా ఏదో చెప్పినా కానీ ఈయనేం సంతృప్తి చెందకపోగా ఎదురుదాడనమాట. ఏంటంటే ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అండి, ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు. ఆయన ఇంకోటి ఇప్పుడు ఆయన సైకోగాడు అనేసరికి వైసీపీ వాళ్ళందరూ వచ్చి సర్టిఫికేట్ ఇదిగో మీకు సర్టిఫికేట్. నేను ఉన్నాను అప్పుడు చర్చ ఆ ఘటన జరిగినప్పుడు అప్పుడు కూడా మేము టీవీలో చర్చించాము. అప్పుడు కమిషనర్ ఎంత కష్టపడ్డాడో దాని మీద సమాధానం చెప్పలేక, అలాగే వైఎస్ఆర్ శాసనసభలో ఎలా చెప్పారో ఇవన్నీ అందరూ చూశారు. కాబట్టి ఒక్కసారిగా సమయం సందర్భం చూడకుండా కామినేని శ్రీనివాసును, కందుల దుర్గేష్ను, ఆ రోజు చిరంజీవితో పాటు వెళ్ళిన వాళ్ళందరినీ, పోనీ జగన్ అంటే ప్రత్యర్థి, ఆయన అంటే వాళ్ళకి అలవాటైంది, అందరిని మర్యాదలు చెప్పే వాళ్ళందరూ నవ్వారని ఒప్పుకుంది. దేనికంటే ఈ ఏకపక్ష ప్రకటన వర్మ నేను చాలా కాలంగా మీడియాని చూస్తున్నాను, రాజకీయాలతో కూడా నాకు ప్రత్యక్ష సంబంధం కూడా ఉంది. నాది 9వ స్థానంలో వేశారని బహిరంగంగా ఫిర్యాదు చేసి దాన్ని ఒక వివాదం చేసిన వాళ్ళు ఎవరు లేరు. వేసినోడు ఎవడని పైగా ఎవడని మంత్రి అక్కడ ఉంటే అంటే అంత కేర్లెస్. ఆ కూటమి ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ పరిశ్రమకు మెగాస్టార్గానో లేకపోతే ఒక పెద్దన్నగా వద్దంటుంటే కూడా పెద్దగా సమ్మె చేస్తే కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళందరూ చిరంజీవి దగ్గరికే వెళ్ళారు కదా. ఒకసారి ఈయనతో కూడా ఆయన మాట్లాడారు. కాబట్టి బాలకృష్ణ మాట్లాడింది చాలా అసందర్భంగా ఉంది. నేను అనుకుంటాను కూటమిలో బాలయ్య ఒక కుంపటి పెట్టాడు దీని ద్వారా. బాలయ్య కుంపటి వెనక చాలా కారణాలు కూడా ఉండవచ్చు. ఇదేదో ఒక్కసారిగా జరిగింది కాదు. మీరు గుర్తు చేసుకుంటే, ఎందుకంటే మనది డైలీ షో కాబట్టి, నేను బాలకృష్ణ ఓజీ మీద మాట్లాడిన రోజే మీకు చెప్పా. లాబీలో మాట్లాడారు, తమ్ముడు సినిమా వస్తుంది, ఆ తర్వాత అఖండ మన సినిమా వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పారు. సో సినీ టర్న్స్ సినీ ట్విస్ట్ ఎక్కువైపోతున్నాయి శాసనసభలో అని ఒకటి అనిపించింది. సో దానికి క్లైమాక్స్ అనుకోవాలి బాలకృష్ణ మాట్లాడింది. ఏంటి సార్ ఆయన మాట్లాడింది? వెళ్ళారు, ఆ రోజు అమర్యాద చేశారని అందరూ పవన్ కళ్యాణ్తో సహా అన్నారు. నేను అప్పట్లోనే చిరంజీవి గారిని కలిశాను. ఆయన మామూలు గౌరవంగానే, అది ప్రత్యేకమైన ఫిర్యాదు ఆయనకి ఏం లేదు. సరే, ఇప్పుడు దేశం మేలు చూడడము, పరిశ్రమ మేలు చూడడము, 10 మంది మేలు చూసేటప్పుడు మీరు నన్ను పలకరించారా, ఎలా పలకరించారు, ఇవన్నీ ఎవరు చూస్తారు? దాన్ని వదిలేసి అదే ఒక సమస్య చేసి ఇంకొక 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా అదే సమస్యగా పట్టుకుంటే అది పెద్దవాళ్ళు ఎవరు చెయ్యరా పని. చిరంజీవి చాలా స్పష్టంగా మెగా రివోల్ట్ ఎక్కడ వచ్చిందంటే దీనికి ఆయన ఎంతమందికి సమాధానం చెప్పాడంటే, ఒక విధంగా దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకున్న నాయకులందరికీ కూడా జవాబు చెప్పాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి, రాజమౌళి, మహేష్, ఎన్టీఆర్, ఇంకా చాలామంది, శివ, ఇట్లా అందరూ నా దగ్గరికి వచ్చి పరిశ్రమను ఆదుకోవడానికి మీరు చొరవ తీసుకుంటే బాగుంటుందన్నారు. అప్పుడు నేను పేర్ని నానితో మాట్లాడాను. పేర్ని నాని తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి రమ్మన్నారు. కోవిడ్ కాబట్టి 5 మంది రమ్మంటే కాదు 10 మంది మోస్తామంటే రమ్మన్నారు. బాలకృష్ణను పిలవడానికి 3 సార్లు ట్రై చేశాను. నేను ఫోన్ చేశాను, తర్వాత జమినీ కిరణ్ను 3 సార్లు పంపించాము. అంటే బాలకృష్ణ అవాయిడ్ చేశాడనే విషయం చిరంజీవి చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, ముందు ఒక్కరినే రమ్మన్నారు, నేను వెళ్ళాను. చాలా అందరూ మనం కూడా చూసాం. సైరా నరసింహారెడ్డి అప్పుడు వెళ్ళటము, ఆయన ఆ లంచ్ చేయటం, అవన్నీ మాట్లాడాం. తర్వాత అందరితో మాట్లాడి జగన్ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. సరే, ఇప్పుడు మనం పరమానంద శిష్యులు కదా, గురువు గారి ముక్కు మీద ఈగే వాలిందని రాయితో కొడితే ముక్కు పగిలి గురువుకు ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ జగన్ అనబోయి పదే చిరంజీవిని అనడం అన్నది చాలా కాలంగా కొనసాగుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరేమంత చేతకాని వాళ్ళు, అసమర్థులు కాదు. పెద్ద సినిమాలు, ప్రపంచ రికార్డులు సాధించిన రాజమౌళి కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, ఇంకొకరు కానీ ఆ మాత్రం వాళ్ళు మాట్లాడలేరు, డీల్ చేయలేరు అని పదే అవమానాన్ని, ఇప్పుడు ఆయన అవమానించాడని మీరు అంటున్నప్పుడు అవమానాన్ని భరించి అక్కడ కూర్చున్నారని మీరు వీళ్ళని కూడా మీరు అంటున్నారా లేదా? ఏ అవమానం భరించినా దేనికోసం అండి? పరిశ్రమ, టికెట్లు, ధరలు, చాలా విషయాల కోసం వెళ్ళారు. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా చిరంజీవి లేఖలో ఇంకో విషయం ఉంది. మీకు పరిశ్రమకు గ్యాప్ ఉంది అని అంటున్నారు. ఈ గ్యాప్ తగ్గించుకుంటే బాగుంటుంది అని నేను జగన్కు సూచించాను. ఆయన దానికి సిద్ధపడ్డారన్నారు. కాబట్టి ఒక ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యలో గ్యాప్ తగ్గించి పరిశ్రమకు మేలు చేసే కొన్ని నిర్ణయాలు కొన్ని తేవాలి అని అనుకున్నారు. కొంతవరకు తెచ్చారు. లేక బాలకృష్ణను ఉద్దేశించి రాకపోయినా చిరంజీవి చాలా గౌరవంగా నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి అన్నారు. ఆయన ప్రస్తావనకు ఏమైనా ఎవడు అనే రూపంలో వచ్చింది. ఎంత గౌరవంగా దానికి కూడా ఆయన ప్రస్తావనకు వచ్చిందని మాత్రమే సరిపెట్టాడు తప్ప
వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. వ్యంగ్యంగా కాదు, దూషణగా మాట్లాడారు. ఇది మొదటిసారి కూడా కాదండి. చాలా సందర్భాల్లో అక్కినేని తొక్కినేని అని అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి చాలా పితామహుడు లాంటి చిత్ర పరిశ్రమకు ఆయన దగ్గర నుంచి మాట్లాడిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. అంటే ఏదో కనిపించని ఒక విధమైన ఏదో కంటి చూపుతో చంపేసేటంత కసి ఏదో లోపల ఉండాలి, లేకపోతే ఈ మాటలన్నీ రావు. సో ఇది అయిన తర్వాత చిరంజీవి చాలా చూటిగా మీ నరసింహారెడ్డికి అని అడతాను ఆ లేఖలో. వీర నరసింహారెడ్డికి నా వాల్తేరు వీరయ్య కూడా మేలు జరిగింది దానివల్ల. నిజమే, కరోనాలో పరిశ్రమ ఏమైపోతుంది అన్నప్పుడు మళ్ళీ వెళ్ళటము, కొత్త వాతావరణం ఉంటుంది. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయండి, వాటి మీద 1000 సంవత్సరాలు పోట్లాడుకోవచ్చు మనుషులు. కానీ వాటినే చేసుకొని అడుగడుగున అణువణువున అంగుళం అదే మాట్లాడుకుంటుంటే మనం ఇంకెక్కడికి ముందుకు పోము. కాబట్టి నిన్న బాలకృష్ణ మాట్లాడినవి చాలా దే ఆర్ ఇన్ వెరీ వెరీ బ్యాడ్ టేస్ట్, అన్ఫెయిర్, అన్వారంటెడ్. అంతేకాకుండా తన ప్రభుత్వం అంటే ప్రభుత్వం మీద కూడా ఆయనకి ఏదో కోపం ఉండాలి. అంతే కదా. కందులు దుర్గేసిన ఇందాక ఎవడాడు వేసింది ఏది ఇన్విటేషన్, వాడు వేసింది అంటే ఏంటి అంత చులకనగా ఉందా? అధికారులు అంటే కానీ, మంత్రులు అంటే కానీ, ప్రభుత్వం అంటే కానీ, మీరెంత అఖండ తేజోవంతులైనప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎన్నికల్లో గెలిచారు. ఇంకొకటి రాజకీయాలు, సామాజిక కోణాలు కూడా చూడాలి కదా. పరిశ్రమలో కానీ, రాజకీయాల్లో కానీ, లేదా జనసేన తెలుగుదేశం మధ్యలో కానీ ఉన్న సామాజిక వైరుధ్యాలు ఎవరికి తెలియవా? రాజకీయ కారణాల వల్ల జగన్ ఎదుర్కోవడం, వైసీపీని ఓడించడం అనే ఒక లక్ష్యానికి కలిసి ఉండొచ్చు. కాబట్టి ఓకే, బాలకృష్ణ కొంచెం ఆవేశంగా మాట్లాడతారు, లేదా దురుసుగా మాట్లాడతారు, కొంతవరకు లైసెన్స్ ఉంటుంది. కానీ దాని అర్థము ఏది పడితే అది మాట్లాడి మొత్తం అందరినీ ఒక్క దెబ్బతో ఇలా చెప్పాడు. కామినేని శ్రీనివాసును, కందుల దుర్గేష్ను, చిరంజీవిని, జగన్ను, ఇంకా అక్కడికి వెళ్ళిన మొత్తం ప్రతినిధి బృందం అంటే అందరూ ఇదే, నేను ఒక్కనే అఖండ తేజవంతునంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంతగా గొడ్డిపోయిందా దేనికండి? ఇప్పుడు కనీసం మోహన్ బాబు లాంటి వాళ్ళు ఏదో సూటిగా మాట్లాడేవాళ్ళు చిరంజీవి ఇది వచ్చినప్పుడు, ఇది అది కూడా కాదు. కాబట్టి చాలా దారుణమైంది. అందుకనే చిరంజీవి ఐ థింక్ ఆయన చాలా సూటిగా జవాబు చెప్పారు, స్పష్టంగా చెప్పారు. ఇంత స్పష్టంగా ఇంత వేగంగా చేయటం. ఇంకోటి ఆయన పరోక్షంగా జనసేనకు కూడా జవాబు చెప్పారని అనుకుంటున్నాను. నేనేం అవమానం భరించలేదు, నేను పరిశ్రమ కోసం వెళ్ళాను, పరిశ్రమకు నా వల్ల ఎంతో కొంత మేలు జరిగిందని ఆయన ఎప్పుడు ఇదే కదా ఆయన స్టాండ్, నాకు పెద్దరికేమో నాకేం వద్దు అని. కాబట్టి మెగా రివోల్ట్ అనేది ఇక్కడ మెగా రివోల్ట్ చేయాల్సిన పరిస్థితి బాలకృష్ణ కల్పించాడు. బాలకృష్ణ మాట్లాడిన తీరు వల్ల, ఆ దూకుడు వల్ల, దూషణల వల్ల, అంటే అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా మేం తప్ప ఇంకేమీ లేదు అనుకుంటే చాలా పొరపాటు. ఎవరైనా సరే మా బ్లడ్ వేరు, అది వేరు, ఇది వేరు అంటుంటారు. సరే అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది, అన్నిట్లో అవే కణాలు ఉంటాయి. కాబట్టి నా ఉద్దేశంలో బాలయ్య పట్ల ఎంత రిగార్డ్ ఎవరు చూపించినా, అభిమానం చూపించినా, పోనీలే ఆయన అనుకున్నా కానీ ఆయన నిన్న అన్ని విధాలా మాట్లాడి చాలా ఆశ్చర్యం. అంటే ఇంతవరకు ఎవరేం మాట్లాడలేదు. మాట్లాడితే వాళ్ళని అవమానించారు, వీళ్ళని అవమానించారు, సంస్కారహీనులు, అది ఇది అనేటటువంటి పెద్ద మనుషులు కానీ, కూటమి పెద్దలు కానీ, సర్కారు పెద్దలు కానీ ఎవ్వరూ ఇంతవరకు పెదవి కదిపినటువంటి దీంట్లో పోలేదు. దురదృష్టకరమైందనో లేదా అనుకోకుండా జరిగిందనో, ఇలాంటివి అవాంఛనీయమైన ఏదో ఒకటి మాట్లాడి, అంటే బాలకృష్ణ అంటే వీళ్ళంతా అంత ఆయన మీద మాట్లాడితే ఏమవుతుందో అన్నంత పరిస్థితిలో ఉందా కూటమి తెలియదు. నేను ఉదయం కూడా చంద్రబాబు గారు మాట్లాడుతుంటే చూసా, మన దగ్గర ఆ టాపిక్ కూడా ఉంది. మరి ఎందుకని ఎవ్వరూ మాట్లాడలేదు? అల్లుడు మాట్లాడలేదు, బావ మాట్లాడలేదు, ఒరిజినల్ గ్యాంగ్ లీడర్ తమ్ముడైన గ్యాంగ్స్టర్ మాట్లాడలేదు. ఇది చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. ఇదేం మంచిది కాదు. ఈ స్థాయికి మన శాసనసభ వెళ్ళటం కూడా మంచిది కాదు. సార్, ఇందులో పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది ఈ ఇష్యూ మీద? ఒకటి కందులు దుర్గేష్, మరొకటి అన్నగారు. అన్నిటికంటే ముఖ్యంగా రాజకీయ పొందిగా అన్న ఇప్పుడు మాట్లాడితే చిరంజీవి మద్దతు అనేది కనిపించని, నీ వెనక ఏదో పవర్ ఉందమ్మా అని అత్తారింటికి దారేదిలో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వెనక ఒక పెద్ద పవర్ చిరంజీవి, మెగా పవరే అది. అది అందరికీ తెలుసు. అంతకుముందు ఏం మాట్లాడినా, ఇప్పుడు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు ఆయన్నే అంత మాట అంటే ఎవడు అన్న తర్వాత ముందుకు వచ్చి వెంటనే స్పందించకపోతే కాన్ఫిడెన్స్ షేక్ అవుతుంది. జన సైనికుల లేదా సైనికుల దళపతుల యొక్క కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా షేక్ అవుతుంది. ఇప్పటివరకు ఆయన మీద ఉన్న విమర్శ ఏంటి? లేదా వైసీపీ వాళ్ళు పదే చేసేది ఏంటి? మీరు మాట్లాడలేదు, నువ్వు వాళ్ళకి పూర్తిగా మీరు లోబడిపోయారు, 15 ఏళ్ల పాటు మీతో ఉంటామని మీరు పదే చెప్తున్నారు అన్నారు. దాదాపు ఇప్పుడు
బాలకృష్ణ ఇదంతా అయిన తర్వాత ఇప్పటికి దాదాపు ఒక 15-16 గంటలు అయింది అనుకుందాం, నిన్న మన డిబేట్ అయ్యాక జరిగింది. కాబట్టి ఇప్పటివరకు ఏ ఒక్కరు మాట్లాడకపోవటం అన్నది నిజంగా ఆశ్చర్యకరం. పవన్ కళ్యాణ్ ఇరకాటంలో ఉన్నారనేది స్పష్టమవుతుంది. ఏ విధంగా స్పందించాలని మీరు నన్ను అడుగుతున్నారు, ఆ విషయం ఆయనకి అర్థం కాలేదు ఇంకా. అందుకనే ఆయన ఇంకా ఇంత ఏదొచ్చినా ఆవేశంతో విరుచుకుపడి, నాకు బాగా గుర్తుంది ఆయన ఫిలిం ఛాంబర్కి వెళ్ళి ఆ రోజుల్లో ఎంత చేశారో ఎవరో మా చేస్తే. కాబట్టి ఇక్కడ సమస్య అంటే అన్నయ్య అన్నయ్య అన్నావంటే అన్నట్టుగా. కాబట్టి ఇక్కడ కేవలం అది ఒకటే కాదండి, రాజకీయమైనటువంటి ఔచిత్యం కానీ, సామాజికమైన సమతుల్యం కానీ, అన్నిటికీ మించి సంస్కారవంతమైన సంభాషణ సంప్రదాయాలు కానీ అన్నీ ఒక్క దెబ్బతో. నా ఉద్దేశం బాలకృష్ణకి ఇంకా చాలామంది మీద కోపం ఉంది. ఆయన ఈ పేర్లు ఇవే తీసుకొని వచ్చారు కానీ తమకు సంబంధించిన తమ వ్యవస్థ మీదే ఆయనకి ఏదో ఒక తీవ్రమైన అసంతృప్తి, ఒక ఆగ్రహం ఉందని మటుకు అనిపిస్తుంది. ఒక దశలో బాలకృష్ణను మీరు ముఖ్యమంత్రి అవుతారని అడిగితే కూడా చూద్దాం అది ఎప్పుడు కాలం అది ఎంత అని ఇలా జవాబు చెప్పిన రోజులు ఉన్నాయి. ఆయన బాగా నాకు తెలిసినంతలో ఆయనకు సన్నిహితుడైన వాళ్ళు కొంతమంది చెప్పినట్టుగా ఒక్కరోజైనా మీరు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అవుతారని ఎవరో ఆయనకు చెప్పారట. సో దాన్ని ఆయన బలంగా రాష్ట్రానికి రామారావు గారి వారసుడుగా, రామారావు గారేమో ఆయన వారసుడిగా ప్రకటించారు పాపం, అనంతపురం సభలోనో ఎక్కడోనో. అది చాలా ప్రకటించి తర్వాత మళ్ళీ ఏదో సినిమాల వరకు చెప్పానన్నారు. సినిమాల్లో ఆయన వారసుడిగా కొనసాగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉరిమురిమి దేని మీద పడ్డట్టుగా మొత్తం ఓజిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆ కేసులు ఆ చర్చలు అన్నీ ఒక్కసారిగా పక్కకు పోయి ఇదేదో మెగాస్టార్ మీద వార్ లాగా ఇది మారేసరికి, దానికి కూడా చిరంజీవి స్పందించేసరికి దీని కలర్ మారిపోయింది. మీరు అది గుర్తించాలి. వర్మ ఈరోజు నేను ఈ విషయం పత్రికల్లో ఎలా ఇచ్చారని గమనించాను. ఒక పత్రికలో 2 పత్రికలు ముఖ్యంగా తెలుగుదేశాన్ని బలపరిచేవి చాలా సాధారణ వార్తలాగా ఇచ్చారండి. ఇది చాలా సాధారణ వార్తలాగా, అది కూడా పైన బాలకృష్ణది కింద చిరంజీవిది. ఇంకొకరేమో చిరంజీవి పేరు ప్రస్తావించిన బాలకృష్ణ అని ఇస్తారు, పేరు ప్రస్తావించడం అట అది. అదే మీరు ఇంకో పత్రిక వ్యతిరేక పత్రిక, కూటమి వ్యతిరేక పత్రిక లేకపోతే వైసీపీ పత్రిక మీరు కనుక తీసుకుంటే దాంట్లో ఎవడు అనేది చాలా పెద్ద అక్షరాల్లో పెట్టి దాన్ని వాళ్ళు ఇస్తారు. నేను వాళ్ళలాగా వీళ్ళలాగా ఉంటాం కదా. కానీ అక్కడ ఒక అవాంఛనీయమైంది జరిగినప్పుడు ఆ సెన్స్ రిఫ్లెక్ట్ చేయొద్దు. అంటే మన మీడియా కూడా ఎంతగా డివైడ్ అయింది. ఇంత జరిగాక కూడా వాళ్ళు అంత సన్నాయి నౌకుల్లాగా వార్త ఇస్తున్నారు అంటే ఏదో జరగాల్సిందే, ఇటువంటిది ఇలాంటిది ఏదో వచ్చి ఉండాలని భావించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నట్టే కనిపిస్తుంది. అందుకనే బాలకృష్ణ దానికి ప్రతిధ్వనిలాగా ఆయన మాట్లాడినట్టుగా ఉన్నారు. ఇప్పుడు కవినేని శ్రీనివాస్ చెప్పింది అది కూడా చాలా వరకు చిరంజీవి లేఖకు భిన్నంగా ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ ఏదో ఆయన ఏదో పేర్లు ఇచ్చారు, నేనే ఇచ్చానని చెప్తున్నాను. 5 మంది అంటే కాదు 10 మంది అన్నాను, నేను పేర్లు పంపించాను ఫలానావి, వీళ్ళలో ఈయన రాలేదంటున్నారు. కాబట్టి ఏ విధంగా చూసినా కానీ ఇది చాలా ఊహించని ట్విస్ట్ ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఈరోజు వెంటనే మన పత్రికలు చూస్తే అఖండ 2 డిసెంబర్లో విడుదల అది ఇది అంటున్నారు. సో దానికి ఒక టీజర్ లాగా ఇది ఉపయోగపడుతుందేమో నాకు తెలియదు. కానీ అటు ఓజీ విడుదలై దాని మీద చర్చ నడుస్తున్న సమయం అదొకటి. రెండిట్లో ఇది మటుకు ఏమాత్రం మంచిది కాదు. ఇంకో ముఖ్యమైన అంశము రాష్ట్రానికి ప్రజలకు ఏమాత్రం సంబంధం లేనటువంటిది. ఒక 4-5 ఏళ్ల కిందట కరోనా పరిస్థితుల్లో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఇప్పుడు వివాదం చేసి దాని ద్వారా ఒక ఉద్రిక్తతలో లేకపోతే ఇంకొక అసంతృప్తిలో పెంచడం ఏమాత్రం సమంజసం, దాన్ని ఎవరు సరిచేయకపోవడం. ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన తీరు మీరు చూస్తే కనుక ఆయన వాళ్ళని చేయి పెట్టి చూపించాడు, వీళ్ళని చూపించాడు, మంత్రిని చూపించాడు, కాంబినేషన్ చూపించారు. మామూలుగా సభలో అలా మాట్లాడండి. ఒకవేళ స్పీకర్ లేరు కాబట్టి డిప్యూటీ స్పీకర్ సంకోచించి చూడవచ్చు, కానీ భలా మాట్లాడారు, శభాష్ అనాల్సిన అవసరం మటుకు ఏమీ లేదు. ఏదో దాన్ని అనేక పద్ధతులు ఉంటాయి కదా, దాన్ని ఆ సందర్భాన్ని దాటేసేవి అటువంటివి లేవు. ఇది అయితే ఒకటి, ఇది డిస్టైన్ టు హ్యాపెన్, అంటే ఇలా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న శక్తులు వ్యక్తులు వాళ్ళ మధ్య ఉన్న సంబంధాలు నివురు కప్పిన నిప్పు లాంటి అంశాలు అక్కడ చాలా ఉన్నాయి. ఇంకా దాంట్లో ఇదొక భాగం. మీకు తెలుసు కదా, చిరంజీవి చాలా రోజులుగా ఎదురుతూనే ఉన్నాడు. ఆయన కనపడకుండా తనకు లెజెండ్ అని ఇచ్చిన దాన్ని నేను ఇక్కడ పెట్టేస్తున్నానని అక్కడ ఆయన ఇది ఎప్పటిది, ఇది ఒక దాదాపు ఒక పుష్కర కాలం కిందటి వ్యవహారం ఇది. కాబట్టి ఇది దాన్ని కొనసాగింపే అనుకోవాలి. ఇదో కోల్డ్ వార్, పరిశ్రమ కోల్డ్ వార్కు ఇది ఒక క్లైమాక్స్ లాంటిది అని మనం అనుకోవాలి. ఇంకొకటండి, ఎవరు గౌరవమైన నాయకత్వమైనా లేదా మార్గనిర్దేశం అడగడమైనా అడిగితే చేయరండి.
అది 9వ స్థానమా 3వ స్థానమా 2వ స్థానమా ప్రోటోకాల్స్ ఏమి ఉంటాయి. మీరు శాసనసభలో మీరు ఒక శాసనసభ్యుడు అంతే కదా, మీరు ఒక శాసనసభ్యుడికి అక్కడ మంత్రులు సంబంధిత ఇవి వాటి దాన్ని బట్టి వాళ్ళు వేసుకుని వచ్చేవారు. ఎవరెవరు నాకు తెలియదు ఆహ్వానంలో ఏమేమి ఉందో, పైన ఇంకెవరి పేర్లు వేశారో, కానీ ఏదైనా అవి రచ్చ చేసుకోవాల్సిన అంశాలు కాదు. అందులో అంతర్గతంగా ఉండే మంత్రులు అంటే ఎవ్వరు కేర్లెస్ అన్న తర్వాత ఇతరులు ఎలా గౌరవిస్తారు? ఒక మంత్రిని గురించి మీరు అలా మాట్లాడాక నాకు తెలిసి పవన్ కళ్యాణ్ లేదా ఆయన అధికార ప్రతినిధులు ఈరోజైనా ఈ విషయం మీద ఇటు తెలుగుదేశం వీళ్ళు మాట్లాడకపోతే మటుకు అంబటి రాంబాబు లేదా పేర్ని నాని లేదా వీళ్ళందరూ మాట్లాడడం మనం చూస్తున్నాం. వాళ్ళైతే నేరుగా దీన్ని మ్యాన్షన్ హౌస్ వరకు తీసుకుపోతున్నారు, లేకపోతే ఆ ఇన్సేన్ సర్టిఫికెట్స్ వరకు తీసుకుపోతున్నారు. అంటే దాన్ని కూడా ఏమీ అలా చేయాలి అలా చేయడం సరైందని కూడా నేనేం చెప్పడం లేదు. దీన్ని సర్దుబాటు చేయాలి, ఇలా జరగకూడదు అనేది చూడాలి. ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యంగా ఒకరినొకరు అవమానించుకొని చులకనైన భాషలో మాట్లాడటం అనే ధోరణికి ఇది సహజంగా దీనికే దారితీస్తుంది. ఎందుకంటే వీడొకటి తిడితే వాడు ఇంకో 2 తిడతాడు కదా, ఎప్పుడు ఇంకా అది ఒక అనివార్యమైనటువంటి పరిణామం. ఆ క్రమంలో ఏదో పెంటప్ ఫీలింగ్ అంటారు చూడండి, ఒక పేరుకుపోయిన ఆవేశమో ఆగ్రహమో ఆ రూపంలో వచ్చిందనమాట. సార్ పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా ఓకే లిమిటేషన్స్ ఉన్నాయో ఈ సిచ్యువేషన్లో ఏదన్నా మళ్ళీ బ్లాస్ట్ అవుతుందేమో అని చెప్పి ఆయన సౌమ్యంగా ఉన్నా, మెగా బ్రదర్ ఊరుకోడు కదా, నాగబాబు గారు ఎలాంటి వాటి మీద ఒక్కసారిగా రైజ్ అవుతాడు, ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ. అదే కదా ఆశ్చర్యం. ఎవ్వరు యువతరం నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ కనీసం సర్దుబాటు చేసే విషయమేనా, ఇప్పుడు ఖండించొద్దులే. ఇప్పుడు చిరంజీవి కూడా ఏం ఖండించలేదు కదా, కానీ మొహం వాచేటట్టుగా చెప్పాల్సిన చెప్పాడు ఆయన. ఏది వదిలిపెట్టలేదు, ఎవరిని ఉపేక్షించలేదు, అలాగే తనను తానేమీ తగ్గించుకోలేదు, తనని ఎవరో తగ్గించారన్న దాన్ని కూడా ఆయన ఆమోదించలేదు. ఇలా మాట్లాడాను కాబట్టి నన్ను ఏదో జగన్ మనిషి అనుకుంటారేమో, ఆయన ఏం వెనుకాడలేదు. ఆయనకు వ్యక్తిత్వం లేకపోతే కదా, ఇప్పుడు మీకుండే వ్యక్తిత్వం మీకు, ఇంకోరికి ఇంకోటి, ఎవరిది వాళ్ళకు ఉంటుంది. ఎవరికీ లేదు, మేమే వ్యక్తులం, మిగిలిన వాళ్ళందరూ అల్పులు, మిగిలిన వాళ్ళందరూ అనామకులు, దే డోంట్ మ్యాటర్ అని అనుకోవడం వల్ల, అదే అహం బ్రహ్మాస్మి అనుకోవడం వల్ల వచ్చినటువంటి పరిస్థితి ఇది. అసలు ఎవరు సమాధానం చెప్పలేదంటే ఎవరు కేర్ చేయలేదని కూడా అనుకోవాలి. అది కూడా అవమానమే కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని చాలా అన్న తర్వాత మీరు అసలు ఏమాత్రం మాట్లాడకుండా మీరు వెళ్ళిపోతే అప్పుడు అంతకంటే ఉపేక్ష, అంతకంటే నిర్లక్ష్యం చేయడం ఇంకేముంటుంది? కాబట్టి బాలకృష్ణ డజంట్ డిజర్వ్ ఏ రిప్లై అని వీళ్ళందరూ అనుకుంటున్నారా? లేదా అసలు ఏమీ జరగలేదు, గజం మిథ్య, పలాయనం మిథ్య, శాసనసభ మిథ్య, బాలయ్య మాట్లాడింది మిథ్య అని భావిస్తున్నారా? తెలీదు. ఈరోజు కనుక శాసనసభ వేదికలో ఏదో ఒక విధమైన ప్రత్యక్ష పరోక్ష ప్రస్తావన రాకపోతే, జనసేన నుంచి తెలుగుదేశం వేదిక నుంచి వివరణో సవరణో రాకపోతే, కూటమి పూర్తిగా ఒక విధమైనటువంటి అంతర్గత దీంట్లో వైరుధ్యాల ఊబిలో చిక్కుకుపోయింది. ఏం మాట్లాడాలో తెలియదు, అయోమయావస్థ, నిస్తబ్దత ఆవరించాయని మనం భావించాల్సి వస్తుంది. కనీసం అల్లుడన్నా చిన్నవాడు కాబట్టి అల్లుడైనా సెటిలైట్ చేయొచ్చు, మరి చేస్తారా? మనం చూడాలి. బహుశా ఇది ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాలి అది కూడా. ఎందుకంటే మళ్ళీ 1-2 సార్లు ఇటువంటివి జరిగితే మటుకు పూర్తిగా అది ప్రతిష్టకు ఇంకెవరు చేయనంత అపకారం వాళ్ళకు వాళ్ళే చేసుకున్నట్టుగా అవుతుంది. వీళ్ళ మీద చంద్రబాబుకు ఐడియా ఉంటుంది, చిరంజీవికి ఉంటుంది, ఉండదని ఏం కాదు. నాకున్న పరిచయాన్ని బట్టి నేను అది చెప్పగలుగుతాను. నెట్టుకుంటూ పోవడము, మొత్తాన్ని నిలబెట్టడం అనేది వాళ్ళు భావిస్తుంటారు, కానీ దానికి కూడా ఒక పరిమితి ఉండాలి కదా. దానికి కూడా ఒక పరిమితి ఉండాలి కదా. సరే, ఇదేనా పవన్ టార్గెట్ అని చెప్పి మరొక అది నేను ఇందాక అన్నది. ఇప్పుడు ఆయన సినిమాలు రావడము లేదా పవన్ కళ్యాణ్ మీద ఇది ఉంటుంది. మీరు రాజమండ్రిలో ఈ పొత్తు కుదురుతుందని పవన్ కళ్యాణ్ మొదట చొరవ తీసుకొని ప్రకటించాడు. ఆ రోజు ఇటు బాలకృష్ణ ఇటు లోకేష్ అనుకుంటా ఉన్నారు రాజమండ్రి సెంట్రల్ జైలు. బాలకృష్ణ మాట్లాడబోతే కూడా పెద్దగా అవకాశం ఇవ్వలేదు ఆ రోజున్న తెలుగుదేశం నాయకత్వం అనండి, మీడియా వాతావరణం అనండి. ఎందుకంటే పవన్తో చెప్పించడమే ముఖ్యం, పవన్ లీడ్ తీసుకోవాలని పవన్కి లీడ్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు సీట్లు ఎన్నైనా, ఉప ముఖ్యమంత్రి అయినా, ఇతర విషయాలు ఏమున్నా కానీ చాలా వరకు పవన్ లెడ్ ది షో. దీన్ని ఎంతవరకు జీర్ణం చేసుకున్నారు లేదు అనేక సందర్భాల్లో ఆయన హావభావాలు, ఆయన వ్యాఖ్యలు ప్రతి సమయంలో చెప్పినవి కనుక కొంచెం స్థూల మన మైక్రో అనాలిసిస్ చేస్తే ఎప్పుడూ ఒక నీడలాగా అసంతృప్తి, నీడలాగా ఒక అర్ధ మనస్కత అంటాం చూడండి, హాఫ్ హార్టెడ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ కాంప్లిమెంట్స్ అంటారు, లేదా హాఫ్ హార్టెడ్ కాంప్లిమెంట్ అంటాం.
ఆ ధోరణి మటుకు కొంచెం కనిపిస్తూ వచ్చింది. ఏ రోజు మనస్ఫూర్తిగా ఈ పరిస్థితిని ఆయన ఆహ్వానించారని చెప్పలేం. పనిలో పని అని వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు లాంటి వాళ్ళు దిగిపోయి అప్పుడు ఈయన కావాలనుకున్నారు, ఈయన పక్కన పెట్టేశారు. సరే అల్లుడే కదా కాబోయే ముఖ్యమంత్రి అని సరిపెట్టారు. ఇవన్నీ వాళ్ళు నందమూరి నారా కుటుంబాల మధ్యలో ఉన్న వాటిని గురించి వాడు ఎక్కువ మాట్లాడుతున్నారు. నేనేమి అవి వాటిలోకి పోను, నాకు వ్యక్తులు కుటుంబాలు ప్రధానం కాదు. కానీ బట్ చంద్రబాబు నాయుడుకు ఆ వైరుధ్యాలన్నీ తెలుసు, వాటిని ఎలా నిర్వహించుకోవాలి, మేనేజ్ చేయడం అంటుంటారు కదా, ఎలా మేనేజ్ చేసుకోవాలో. బహుశా అందుకే ఆయన అయితే మౌనమే పాటించవచ్చు ఈ విషయం మీద. లేదంటే ఏదో అన్నాడని ఒక మాట అనగలిగితే చంద్రబాబే అనాలి. వయసులో, హోదాలో, అనుభవంలో, లౌక్యంలో, ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు అన్నింటిలో కూడా ఆరితేరిన వ్యక్తి కాబట్టి మరి ఆయన ఇంతవరకు మౌనం పాటిస్తున్నారంటే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల, లేదా ఎల్లో సిగ్నల్ ఇంకా ఇచ్చినట్లు లేరు చంద్రబాబు. చూద్దాం సాయంత్రం లోపల ఏదైనా వస్తే మనం మళ్ళీ మాట్లాడుకోవచ్చు. రెండవది, ఎంత చెప్పినా పరిశ్రమలో ఒక సీనియర్, బాగా సీనియర్, సూపర్ సీనియర్ హీరోగా ఉన్న బాలకృష్ణ మటుకు ఈ ధోరణి. ఇప్పుడు రామారావు, నాగేశ్వరరావు అభిమాన సంఘాలు చాలా కొట్టుకుంటున్న కాలంలో కూడా ఒకరు ఆయన సిగరెట్ వెలిగిస్తే ఇది తాగినంత పరిస్థితి ఉండేది. వారి ఉత్సవాలకు వీడి ఉత్సవాలకు వాళ్ళు, నాగేశ్వరరావు తల్లి రామారావును పెద్దవాడు రాలేదంటాడని ఇట్లాంటివన్నీ మనం వింటుంటాం. సో వాళ్ళ మధ్య ఆ విధమైన చిరంజీవికి కూడా లక్షణం ఉంది. ఇప్పుడు కొత్తగా సినిమా తీసేవాడితో సహా మేము చిరంజీవిని చూసి ఇన్స్పైర్ అయ్యామని మొదలు పెడతారు ఆయన డ్యాన్స్తోనే. ప్రతి చోటికి వెళ్ళి ఏదో ఒక విధంగా మొహమాటంతో, లేకపోతే అసౌకర్యంగా ఉన్న, వర్షం కురుస్తున్న ఆశీర్వదించి వస్తూ, ఆ విధమైన సుహృద్భావం ఉండాలి. కానీ బాలకృష్ణ అభిమానుల పట్ల కొన్నిసార్లు వ్యవహరించిన తీరు, ఇంకోటి ఇట్లాంటివి కూడా మంచిది కాదు. సమస్య ఏమంటే పొద్దున్నుంచి బాలయ్య అభిమానులు కూడా రెచ్చిపోతున్నారు. చిరంజీవి మీద విపరీతమైన ట్వీట్లు, ట్రోల్స్, అదే మరీ దారుణంగా ఉంది. ఏదో అన్నారు, ఏదో అయిపోయింది ఎట్లా అనేది చూసుకోకుండా కొన్ని సెక్షన్స్, కొన్ని శక్తులు బాలయ్య అభిమానులను బాగా వాళ్ళని ముందుకు నెడుతున్నట్టుగా ఉన్నారు. మాకేమీ లేదు, మేము ఎప్పుడు డబ్బులు పెంచుకోవడం మీద ఆధారపడలేదు, నరసింహారెడ్డి పేరెందుకు తీసావు, ఇలాంటివన్నీ వాళ్ళు ట్రోల్స్ చూస్తుంటాం చాలానే పెడుతున్నారు. అంటే ఒక సెక్షన్ రెచ్చిపోయింది, బాలయ్య భలే మాట్లాడాడు, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పాడని భావించి ఒక చిన్న సెక్షన్, తెలియక కావచ్చు. కానీ బట్ రాజకీయంగా ఇది చాలా నష్టం. రాజకీయంగా కంటే సామాజికంగా, సోషల్ సెక్షన్స్ మధ్యలో ఇది చాలా నష్టదాయకమైనటువంటిది. మీరు వేలు చూపించడం అంటారు, ఆయన ఎన్నిసార్లు వేలు కాదు చెయ్యి ఇప్పుడు చూపించడం, అలాగే ఎన్నిసార్లు జరిగాయో మీరు చూడండి. ఇంక అంతే విజృంభించేసాడు అంతే వీర నరసింహనాయుడు, లేకపోతే నరసింహుడు. ఆ పద్ధతిలో ఆయన అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ అండి, ఒక్కసారిగా డైవర్షన్ అయిపోయింది, అజెండా ఇదైపోయింది. కానీ దీని వెనక లోతైన కారణాలు మాత్రం ఉన్నాయి, ఖచ్చితంగా లోతైన కారణాలు ఉన్నాయి. కామినేని శ్రీనివాస్ మాట్లాడిన దాంట్లో కూడా ఉన్నాయి. కానీ ఆయన ఇదయ్యేసరికి ఆయన మీద విరుచుకుపడ్డాడు కదా. ఆయన ఏదో ఈయన బూస్ట్ చేయడానికి ఆయన ఒకటి ఏదో చేస్తే ఆయన మీదే పడ్డారు. ఇంకా అది అంతే అవుతుందండి. ఒకసారి అది మనము బుల్డోజ్ చేయడం మొదలుపెట్టాక ఇంకా వర్మ లేదు, రవి లేదు, ఏం లేదు, అందరి మీదకి వెళ్ళిపోతుంది.